హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు డాక్టర్ రావ్స్ డెంటల్ యూట్యూబ్ ఛానల్. గత 25 ఇయర్స్ ఉస్మానియా అండ్ గాంధీ హాస్పిటల్లో ఎక్స్పీరియన్స్ ఉంది. అండ్ అలాగే 37 ఇయర్స్ నుంచి హైదరాబాద్లోని అమీర్పేటలో సర్వీస్ చేస్తున్నారు. మరి ఈ యొక్క దంత వైద్యం గురించి ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలని ప్రజాసేవలోని భాగంగానే డాక్టర్ ఓ నాగేశ్వరరావు గారు ఈ ఛానల్ని స్టార్ట్ చేయడం జరిగింది. మరి ఇంకెందుకు లేటు, మరిన్ని అప్డేట్స్ కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే అండి. సో డాక్టర్ గారు, కొంతమందికి నోరు పూర్తిగా తెరుచుకోదు. సో అలా ఎందుకో మా వ్యూవర్స్ అందరికీ తెలియజేయండి డాక్టర్ గారు. కొంతమందికి నోరు పూర్తిగా అంటే మనం ముద్ద పెట్టుకునే ఇప్పుడు ఇది ఉంటుంది కదా, స్పేస్ ఇంచుమించు ఈ 4 వేళ్ళు పట్టే వరకు ఈ నోరు తెరుచుకుంటుంది ప్రతి ఒక్కరికి. అంటే మనం ఆహారం తినటానికి ఈ మాత్రం ఈ 4 వేళ్ళు తెరుచుకునే స్పేస్ వరకు ఓపెన్ అవుతుంది అన్నమాట. ఇదంతా ఎట్లా ఓపెన్ అవుతుందంటే ఇక్కడ ఈ జాయింట్ ఉంటుంది. ఇప్పుడు టెంపరోమాండిబులర్ జాయింట్ అని ఇక్కడ ఒక జాయింట్ ఉంటుంది. ఇక్కడ అంటే ఈ దవడలు రెండు కలిసే చోట ఒక జాయింట్ ఉంటుంది. ఆ జాయింట్ యొక్క ఇప్పుడు ఏదైనా ఇంజరీ కానీ లేకపోతే ఇప్పుడు అక్కడ ఏదైనా ఇప్పుడు మజిల్స్ అక్కడ లాక్ అయినా లేకపోతే అక్కడ ఏమన్నా ఇన్ఫెక్షన్ వచ్చినా వాళ్ళు ఏంటంటే దాన్ని గమనించుకోకపోతే ఇప్పుడు అట్లాగా చాలామందికి అంటే ఈ నోరు అనేది చిన్నప్పటి నుంచి తెరుచుకోకుండా సగమే తెరుచుకుంటుంది అనమాట. ఆ సగంలోనే నోరు వాళ్ళు ఆహారం తీసుకోవటం, అన్నం తినడం అనేది జరుగుతుంది. మొన్నే ఒక ఆమె వచ్చి రావడం జరిగింది. ఆమెకి ఇంచుమించు ఒక 35-40 ఇయర్స్ ఉంటాయి. కానీ ఇప్పుడు వరకు కూడా ఆమెకి ఈ నోరు ఎందుకు తెరుచుకోవట్లేదు అనే విషయం తెలియదు. అసలు ఎందుకు తెరుచుకోవట్లేదు అని ఇప్పుడు ఎక్స్రేలు అవి తీసి చూసినట్లయితే ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఈ మ్యాండిబులర్ జాయింట్ లాక్ అయిపోయింది అన్నమాట. ఇప్పుడు వాళ్ళు చిన్నప్పటి నుంచి అది ఎక్సర్సైజ్ చేయాలి. ఇట్లాగా ఎక్సర్సైజ్ చేసినట్లయితే ఇప్పుడు ఇట్లా పట్టి ఈ 2 చేతులతోటి ఈ కింద దవడని పై దవడని ఇట్లాగా ఎక్సర్సైజ్ చేసినట్లయితే ఆటోమేటిక్గా అవి ఫిజియోథెరపీ అన్నమాట. ఇట్లాగా అవి ఓపెన్ అవ్వడం అనేది గ్రాడ్యువల్గా ఓపెన్ అవ్వడం అనేది జరుగుతుంది. ఈ విషయం ఏంటంటే తల్లిదండ్రులకి తెలియాలి. తర్వాత తల్లిదండ్రులు తెలియాలంటే తల్లిదండ్రులకు ముందు ఒక అవగాహన ఉండాలి. తల్లిదండ్రులు ఎందుకు ఇప్పుడు ఈ పాపకి నోరు సరిగ్గా తెరవట్లేదు అని డెంటల్ సర్జన్ దగ్గరికి తీసుకెళ్ళినట్లయితే ఇప్పుడు ఆ చిన్నప్పుడే దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ చేయడం అనేది జరుగుతుంది. ఇప్పుడు అట్లా కాకుండా 40 సంవత్సరాలు వచ్చేసిన తర్వాత ఆమెకి ఇప్పుడు డౌట్ వచ్చిందన్నమాట, ఎందుకు తెరవట్లేదు ఏంటి అని. అంటే ఇది బికాజ్ ఆఫ్ టెంపరోమాండిబులర్ జాయింట్. ఇది కొంతమందికి ఏంటంటే లాక్ అయిపోవటం వల్ల ఆ విధంగా అవుతుంది. అది కాకోకుండా చాలామంది ఈ పాన్లు, గుట్కాలు, తర్వాత ఈ సిగరెట్లు, బీడీలు తీసుకోవడం వల్ల మధ్యలో అంటే ఎక్కువగా వాటిని ఉపయోగించడం వల్ల ఈ కండరాలు, ఈ బుగ్గ చర్మం అది బాగా గట్టిపడిపోయి తెల్లగా మారి ఈ ప్యాలెట్ కూడా తెల్లగా మారిపోయి నోరు తెరవకోకుండా సబ్మ్యూకస్ ఫైబ్రోసిస్ వ్యాధి అంటారు దాన్ని ప్రీ క్యాన్సరస్ వ్యాధి అంటారు. ఇప్పుడు ఇట్లాంటి వ్యాధుల ద్వారా కూడా నోరు సరిగ్గా మూసుకోకుండా తెరుచుకోకుండా
సగమే తెచ్చుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ విషయాల్ని చాలామంది ఇప్పుడు అసలు ఈ ఛానల్ని మేము ఎందుకు ప్రవేశపెట్టామంటే విలేజర్స్కి, అంటే ఇప్పుడు గ్రామాల్లో ఉండే చాలామందికి ఈ దంత వైద్యం గురించి చాలామందికి తెలియదు. ఈ తెలియకపోవడం వల్ల అనేక మంది పిల్లలు అనేక విధాలుగా బాధపడుతూ ఉన్నారు. ఎందుకంటే ఇవి తల్లిదండ్రుల యొక్క అవగాహన మీద, పిల్లల యొక్క వాళ్ళ యొక్క దంత సౌభాగ్యం అంటే దంతాల యొక్క ఆరోగ్య పరిస్థితి ఆధారపడి ఉంటుంది. కాబట్టి వాళ్ళకి ఇప్పుడు అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతో ఈ ఛానల్ని ప్రవేశపెట్టి, ఇప్పుడు తల్లిదండ్రులు ఎవరికైతే ఇప్పుడు చదువు రాదు, ఎవరైతే పొలంలో పనిచేసుకుంటున్నారో వాళ్ళకు కూడా అవగాహన కలగాలి అన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తలపెట్టడం జరిగింది. కాబట్టి ఈ విషయాన్ని గమనించి అందరూ కూడా ఇది ఉపయోగించుకోవాలని నేను కోరుతా ఉన్నాను. ఓకే గైస్, మరి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ గైస్, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ డాక్టర్ రావ్స్ డెంటల్ యూట్యూబ్ ఛానల్. అండ్ గైస్, అలాగే మా వీడియో చూసాక కూడా మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మీ కామెంట్స్ అన్నీ కూడా నెక్స్ట్ వీడియో ద్వారా మేము తెలియజేస్తూ ఉంటాము. బై గైస్.